హాయ్ హలో సోగ్గాళ్ళు అందరు ఎలా ఉన్నారు? నేను మీ సోగ్గాడు. మీ సోగ్గాళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏంటి జనం అందరూ హడావిడి మీద ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అనుకుంటున్నారా? మేము భద్రాచలం వచ్చిన మూడో రోజు ఏం చేసాం అనేది వీడియో పెడతాను కదా, అదే వీడియో ఇది. ఈ వీడియో కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అయింది, ఏమీ అనుకోవద్దు. మేము ఒక ఫేమస్ డివోషనల్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయితే అయ్యాం. ఈ వ్యాన్ కట్టించుకొని అందరూ ఇందులో స్టార్ట్ అయితే అయ్యాం. ఆ ప్లేస్ ఏంటనేది మీరు తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. ఇది ఇలా ఉండగా మేము అందరం వెళ్ళిపోతుంటే మా ఓడి చూడండి ఎక్కడికి వెళ్తున్నారు అని అరుస్తున్నాడు. నేను వస్తా అని చెప్పి చూడండి వచ్చేనాకి రెడీ అయితే అవుతున్నాడు. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మేము మీకు ఏ ప్లేస్కి వెళ్తున్నాం అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మేము స్టార్ట్ అయితే అయిపోయాం. స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ మా పొలిమేర దేవతకి కొబ్బరికి కొట్టి వెళ్దామని ఇక్కడైతే ఆగాం. ఇది సమ్మక్క సారక్క గుడి. మీరు ఎక్కడికన్నా వెళ్ళే ముందు ఎంతమంది పొలిమేర దేవతకి నమస్కారం చేసుకుని వెళ్తారో కామెంట్ అయితే చేసేయండి. మేము ఇక్కడ ఆగిన తర్వాత ఇక్కడ చూడండి కోతులు అయితే ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఎలా ఆడుకుంటున్నాయో చూడండి. అదిగో ఒకటొకటి ఎలా ఆడుకుంటున్నాయో. ఇలా రోడ్డు మీదకి అయితే వచ్చేస్తాయి. మీకు వీటికి ఫుడ్ పెట్టాలని అనుకుంటే మీరు ఇలాగ రోడ్డు మీద పడేయకుండా, రోడ్డు పక్కన పెట్టకుండా కొంచెం లోపలికి పట్టుకెళ్ళి వేసండి, తింటాయి. రోడ్డు మీదకి రావడం వల్ల ఏంటంటే రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ వీటిని గుద్దే ఛాన్సెస్ ఉంది. దానివల్ల వీటికి ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. మూగజీవులు చనిపోతే మనకే చాలా పాపం అన్నమాట. మీరు ఈ సృష్టిలో ప్రకృతికి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది. ప్రకృతితో పాటు ఈ మూగజీవాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది. ఈ కలియుగంలో మనుషుల కన్నా చెప్పాలంటే ఈ మూగజీవాలు ఎంతో బెటర్ అనమాట. మనుషులు ఈ కలియుగంలో ఎలా తయారయ్యారంటే ముందు ఒకలా మాట్లాడతారు, వెనకాల ఒకలా మాట్లాడతారు, మనం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలా మాట్లాడతారు. ఎలా తయారయ్యారంటే జనాలు చాలా దారుణంగా తయారయ్యారు. ఇవి చూడండి, మా డాడీ కొబ్బరికాయ కొడుతుంటే ఎలా వచ్చేసాయో, ఎప్పుడు తీసుకుని తిందామని. చూడండి అదిగో ఆయన కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి ఒక చెక్క ముక్కలు చేసి వేస్తే చూడండి ఎలా తీసుకుంటున్నాయి వచ్చి. మేమైతే అది పూర్తి చేసుకుని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. అడుగు మధ్యలోంచి చూడండి దారి ఎంత అందంగా ఉందో. మేము ఇక్కడైతే ఆగాము. ఎందుకు ఆగామంటే అక్కడ వంట చేసుకోవాలి. వంట చేసుకోనకి ఎండిపోయిన పుల్లలు ఏమైనా ఉంటాయని చెప్పి ఇక్కడైతే ఆగాం. అలా అడవిలోకి వెళ్ళి పుల్లలు కొన్ని నరుక్కుని వ్యాన్లో అయితే వేసుకున్నాం. వ్యాన్లో వేసుకుని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయితే అయిపోయాం. స్టార్ట్ అయ్యి అలా వెళ్తూ ఉన్నాం. చివరికి మనం అయితే ప్లేస్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడికైతే వచ్చేసాం. వచ్చి వెహికల్స్ పక్కన పార్క్ చేసుకున్నాం. పార్క్ చేసుకుని లోపలికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇదే ప్లేస్ ఏంటంటే మేడారం అనమాట. మేడారం సమ్మక్క సారక్క టెంపుల్ ఇది. ఇక్కడికి వచ్చాం మనం. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం, లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఇప్పుడు అయితే ఇలా ఉంది, కానీ ఇక్కడ జాతర జరిగే టైంలో అసలు ఖాళీ అయితే ఉండదు. ఒక మనిషి తప్పించుకుని వెళ్ళినా కూడా ఖాళీ ఉండదు. అసలు అడుగు తీసి అడుగు వేయలేమాట, అంతలా ఉంటుంది ఇక్కడ. చూడండి లైన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో పక్కన మనుషులు అన్నాకి. ఈ లైన్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి అన్నమాట జాతర జరిగే టైంలో. సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది ఆ టైంలో ఇవన్నీ ఫుల్ అయిపోతాయి, ఖాళీయే ఉండదు అసలు. చాలా దారుణంగా ఉంటుంది. ఎంతో ఫేమస్ అయిన ప్లేస్ ఇక్కడ ఇది. సమ్మక్క సారక్క మేడారం అంటారు దీన్ని. మేడారం ఊరు, సమ్మక్క సారక్క టెంపుల్. ఇక్కడ ఈవిడికి నైవేద్యంగా బెల్లం పెడతారు. ఆ బెల్లం అంటారన్నమాట, బంగారం అని అంటారు. అమ్మవారికి బంగారం అని పెడతారు, బెల్లాన్ని పెడతారు. ఇక్కడ ఎంతో విశిష్టమైన ప్లేస్ ఇది. ఇక్కడికి వస్తే చాలా మంచి జరుగుతుందని అందరూ చుట్టుపక్కల అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక్కడికే వస్తారు చాలామంది, ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. ఈవిడే సమ్మక్క సారక్క. పక్కన ఆవిడ ఆపోజిట్లో అటు సైడ్ ఉంటుంది అనమాట. అక్కడ కనిపిస్తుంది చూసారా, అక్కడ ఉంటారనమాట ఆవిడ. ప్లేస్ చూడండి ఎంతమంది వచ్చారు. ఇప్పుడైతే ఇలా ఉంది, కానీ జాతర టైంలో అయితే ఇలా లోపలికి కూడా రానివ్వరు అనమాట. ఊసలు కనిపిస్తున్నాయి కదా, బయట నుంచి అయితే మనం దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి. అసలు ఖాళీ ఉండదు, మొత్తం అంతా జనంతో నిండిపోద్ది అనమాట ఇది అంతా. మీరు కొట్టి చూడండి యూట్యూబ్లో జాతర అని, మీకు ఐడియా వస్తుంది. మేము అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుని ఇలా తోటలోకి అయితే వచ్చాం. సారక్క దగ్గరికి అయితే ఫోన్ అయితే అలౌ చేయలేదు. మేము ఇక్కడ వంట చేసుకోనక అయితే ఇక్కడ అయితే ఆగాం. చూడండి వెదురు తోటలో ఎంత బాగున్నాయో. ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది, వెదర్ అయితే అదిరిపోయింది. మేము ఇలా వెహికల్స్ ఇలా పార్క్ చేసుకుని కాసేపు ఇలా రెస్ట్ అయితే తీసుకున్నాం. పిల్లలకు కూడా ఈ వాతావరణం చాలా బాగా నచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. మా వాళ్ళు అయితే వంట అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడైతే కూరగాయలు కట్ చేస్తున్నారు, అక్కడేమో
వంట పెట్టారు. నేను వాటర్ తీసుకురానికి వెళ్తాను. ఇలాంటి తోటల్లో ఇలాంటి క్లైమేట్లో వండుకుని తింటే ఆ ఫీలే వేరు ఉంటుంది. ఇలాంటి లొకేషన్ చూసి ఇలాంటి వంటలు వండుకుని అనుకుంటే మన వాళ్ళందరికీ ఒకటే గుర్తొస్తుంది. మన సైడ్ లోవ అనమాట, తలుపులమ్మతల్లి లోవ. అక్కడ కూడా ఇదే ఇలాగే వండుకుని తింటాం. అక్కడ కూడా చూడండి, అంతా మా భోజనాలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా చింతలు అయితే డ్యాన్స్ చేయమంటే చాలాసేపు చేయించని చెప్పి స్టార్ట్ అయితే చేసింది. చూడండి ఎంత బాగా చేస్తుందో డ్యాన్స్. అందరూ క్లాప్స్ అయితే కొడుతున్నారు. ఇంకా ఎనర్జెటిక్గా చేస్తుంది. మా మాయ వేసాడని చెప్పి అలా కోపంగా చూస్తుంది. చూడండి డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తుంది ఈ అమ్మాయి. డ్యాన్స్ క్లాస్ కూడా వెళ్తూ ఉంటుంది. చాలా బాగా చేస్తుంది. చూడండి, ఇదంతా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డే మనం ఊరైతే స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోతున్నాం. ఇలాంటి వీడియోస్ మీకోసం ఎన్నో నేను తీసుకొస్తాను. మీరేం చేస్తారంటే మీ సోగ్గాళ్ళు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ నాకు ఏమైనా గట్టిగా అయితే కొట్టండి. ఉంటాం మరి అయితే, బాయ్.